హలో మాస్టర్. ఏంటి మాస్టర్? ఇందాక మీరు ఆ అమ్మాయి పక్క పక్కనే తిరిగారు. ఆ అమ్మాయి ఎక్కడ? దేనికి? మొన్న నా దగ్గర ఫోటోలు తీయించుకుంది, ఇద్దామని. ఫోటోలా? ఏంటి? ఆ అమ్మాయికి మీరేమవుతారు? తాళి కట్టే ముగ్గుడిని అవుతాను. కట్టకపోతే మొంతలో పెరుగవుతాను. నీకెందుకయ్యా ఈ ఫోటోలు? అమ్మాయికి అంతేగా ఇటీ. రే ఓపిగా, అయ్యా ఈ ఫోటో చూసి ఈ పిల్ల ఎలా ఉందో చెప్పరా. ఏమండే ఏమండే, మీరు అబ్బాయి గారు కాదండి, తిరుపతి వెంకటేశ్వర స్వామి అండి. లేకపోతే ఈ పెంట మొహంగాడికి ఇంత అందమైన అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేద్దామని చూస్తున్నారంటే స్వామి, లాభం లేదండి. దీనికి ఎంతనే బురద నుట్టించేసి ఆడికి మీ పేరెట్టేసుకుంటానండి. ఏంటి పెట్టుకునే నా పేట మీద సాట? ఇది ఎవరు అనుకున్నావు? నా కబోయ్ పెళ్ళం. అయ్య బాబు, ఇదేంటండి ఇంత ఊరి చేసి ఇలా దెబ్బ కొడిచారు? ఏడ్చా గానీ మీ వదిన ఎలా ఉందో చెప్పు. సోత్తంటే పెద్ద కంచులా ఉందండి. కన్సెంట్రా ఎదవా, బంగారులో ఉంటాను. మా జంట ఎలా ఉందో చెప్పరా. అమ్మమ్మమ్మమ్మమ్మ, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, మిమ్మల్ని ఈ పొలాల్లో కాదు అబ్బాయి గారు, పారిన ప్రదేశాల్లో తీసుకెళ్లి నా తస్సదియ్య డప్పు కొడితే మాటలతో చెప్తే వినవా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? బాబు గారు మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. ఇది మీకు మంచిది కాదు బాబు గారు. మంచిది కానిది ఏమి గారు? వరదలో చీళ్లు కొట్టకపోయినప్పుడు తాడి దూలాలు డబ్బులు మీరే ఇచ్చారు. అదీగాక పెద్దదాని పెళ్లికయ్యే ఖర్చంతా మీరే ఇచ్చారు. సర్లే, ఇప్పుడు ముసల్దానికి కూడా మీరే ఇస్తానంటున్నారు. మీ మంచితనాన్ని నేను భరించలేను బాబు గారు, మీ దండం పెడతాను. భరించలేవురా. రేపు ఆ ముసిల్ది చస్తే ఏ పొరుగు రోడైనా ఎందుకు చచ్చింది అంటే మందు ఇప్పించలేక నువ్వు చెప్తావు. నరసింహం గారు బ్రతికుండగానే ముసిల్దానికి కర్మ వచ్చిందా అని ఎవడైనా అంటే నేను భరించలేను. నేను తలకాయ ఎత్తుకోలేదు. నోరు ఎత్తావా లెంపకాయలు తింటావు. ఇదిగో ఇంటికి నాడు 300 ఇస్తాను, ముసిల్దానికి వైద్యం చేయించు. తీసుకుపద. ఏమిటయ్యా, ఏమైంది? ఎందుకు అలా పరిగెత్తుకొస్తున్నావు? మీకోసమే సార్. ఆ రాంబాబు ఇంకో పెళ్లి చేసుకోబోతున్నాడు. అరగంటలో పెళ్లి. మళ్ళీ పెళ్ళా? ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకుని మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాడా? సిగ్గులేదు వాడికి? ఏమైంది బాబు? 3 దెబ్బల బాజ. ఏంటండి ఇది? నా పెళ్లికి తోమాళం పెట్టించారు. నన్ను ఏం చేయమంటావు బాబు? నువ్వేమో గంటలో పెళ్లి అయిపోవాలన్నావు. పెళ్ళేమో మా ఇంట్లో రెడీగానే ఉంది, కానీ మిగతా ఏర్పాట్లు పెళ్లిళ్ళ సీజన్ కదా, అందుకని సన్నాయి బ్యాండ్ మేళం దొరకలేదు. వీళ్ళు దొరికారు. దొరకపోతే దొరకపోయింది, కానీ వాళ్ళ మాత్రం వాయించొద్దని చెప్పండి. అలాగే బాబు. ఇదిగో ముఖ్యంగా ఆ పురోహితుణ్ణి మంగళసూత్రం త్వరగా రెడీ చేయండి. మనిషి సాయం లేదు, నేను ఒక్కడిని అయిపోయాను, టైము లేదు. వస్తానండి. మీకు బుద్ధి లేదు, పెళ్లిలో ఎలా వాయించాలో తెలియదురా? ఎలా తెలుస్తుంది? ఎప్పుడైనా పెళ్లికి వాయితేగా. బాగా చెప్పావు. మేం గాని మేళం వాయిస్తామంటే ఎంతో మంది సంతోషంగా చచ్చిపోతామంటారు. సరే సరే, కాస్త మంగళకరంగా వాయించడానికి ప్రయత్నం చేయండిరా. నిజంగా పార్వతికి పెళ్ళా? పొద్దున్నే కదా పెళ్లి యోగం లేదన్నారు. ఆ అబ్బాయి ఎవరో చేసుకుంటానన్నట, గంటలో పెళ్ళైపోవాలన్నాడు. మావయ్య సరేనని ఒప్పుకున్నారట. పెళ్లి కొడుకు ఎలా ఉంటాడు? ఇంకా చూడలా, వెళ్తున్నాను చూడ్డానికి. అడుగో అతనే పెళ్లి కొడుకు. అదేమిటి ఒళ్ళంతా కట్లు, కట్ల పాములా? మొన్న పడిపోయిన హుస్సేన్ సాగర్ బస్ లో ఆయన ఉన్నాడంట. ఆఖర్లో తేలింది ఆయనేనంట. నేనే పెళ్లి చేసుకోను. నేను దేవదాసుని ప్రేమించాను, అతనే నా మొగుడు. నీకు అసలు పెళ్లి యోగమే లేదనుకున్నానే. ఏదో ఆ రాంబాబు దేవుళ్లాగా వచ్చి నిన్ను చేసుకుంటానన్నాడు కాబట్టి సరిపోయింది. కానీ ఏమంటోందిరా? నేను పెళ్లి చేసుకోను అంతే. నీ పెళ్లి చూసి ప్రాణాలు వదలాలని బిగబట్టు కూర్చున్నా. ఒప్పేసుకోవే అమ్మడు. ఇహ ఎముణ్ణి బతిల్లాడ్డం నా వల్ల కాదే. నేనే పెళ్లి
చేసుకోను. దేవదాసి నా మొగుడు. నీ పెళ్లి విషయం తెలిసొచ్చాను, పొరపాటు చేస్తున్నావేమో, కొంచెం ఆలోచించు. ఏమీ పర్లేదు, నా చేతులతో నేనే తాళి కట్టిన నా భార్య నాకు కావాలి. మా ఇంటిని పట్టి పీడిస్తున్న ఆ పిశాచి ఈ దెబ్బతో పారిపోవాలి. మీరు మాత్రం దగ్గరుండి పెళ్లి జరిపి. అలాగే రాంబాబు. అబ్బా నా చెయ్యి. పర్లేదయ్యా, నేను దగ్గరుండి జరిపిస్తాను. పనిలో పని మా ఆవిడని కూడా రమ్మని చెప్పాను. ఎవరైనా పిల్లలకు వాళ్ళ ఆస్తులను మిగిల్చి వెళ్తారు. మీరేంట్రా నాకు మీ పిచ్చి రోగాన్ని మిగిల్చి వెళ్ళారు? ఆ వెర్రి చూపులేంట్రా నా అబ్బా, అబ్బో ఆ పిచ్చి నవ్వులేంట్రా నా తాత. అందుకే మీ పిచ్చి రోగం నాకు ముదరకుండా నేను కొత్త ట్రీట్మెంట్ కనుక్కున్నాను. ఆ షార్ప్నెస్ షార్ప్నెస్. ఇప్పుడు నా మెదడు షార్ప్ గా తయారైంది. మిస్టర్ హరిశ్చంద్ర ప్రసాద్, ఇక చూసుకో నా ఇంటెలిజెన్సీ. చక్కెరకెళ్ళి ఆ, ఆ టీవీలో వస్తున్న పిల్ల ఎవర్రా? ఆ? షార్ప్నెస్ షార్ప్నెస్. అది కూడా తెలియదండి మీకు? ఆ? స్టెఫిగ్రాఫ్. నేను ఇంకా ఫోటోగ్రాఫ్ అనుకున్నానులే. మ్. పేరు రాది. ఏ వెంకలక్ష్మి శుభలక్ష్మి అని పెట్టుకోవచ్చు కదా. ఏమైనా మ్. పిల్ల మాత్రం భలే ఉందిరా. ఆ. పెళ్ళయిందా? ఆ, లేదండి, మొగుడు ఎవరు దొరక్క అలా గ్రౌండ్స్ లో గేమ్స్ ఆడుకుంటుంది. అది సరేగాని గేమ్ కి ఎంత వస్తుందంట? ఎంత 2 కోట్లో 3 కోట్లో వస్తుంది. ఏంటి ఆ బాల్ బేడ ఎట్ట కొట్టినందుకు కోట్ల? మరి అబ్బా, అరే రే ఆ, ఆ పిల్ల అయితే మన బాలుకి ఎట్ట ఉంటదంట? దేనికి? పెళ్ళికి రా. ఆహా. ఏమండో పిచ్చి నాకంటారు గానీ అసలు అది మీకండి. లేకపోతే ఏంటండి, అసలు ఆ పిల్ల బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? జస్ట్ 50 కార్లు, 60 బంగ్లాలు, 70 కోట్ల ఆస్తి ఉంది. కనీసం ఇప్పటి నుంచి ట్రై చేస్తే వచ్చే జన్మకైనా ఆ స్టెఫిగ్రాఫ్ దగ్గర ఆటోగ్రాఫ్ సంపాదించవచ్చు. ఈ ఛానల్ మనకి గిట్టుబాటు కాదు కానీ ఇంకో ఛానల్ మారుదాం. మార్చండి. నమస్కారం, నా పేరు నరేంద్ర భూపతి. నేను మీకు సుపరిచితుణ్ణి. ఇందు మూలంగా సమస్త ప్రజానీకానికి తెలియపరుచినది ఏమనగా, మా యువరాణి వారికి స్వయంవరం ఏర్పాటు చేసి ఉన్నాం. ఆసక్తి గల రాకుమారులు పోటీల్లో పాల్గొని విజేతలై మా కల్లుడయ్యే అవకాశాన్ని పొందండి. షార్ప్నెస్ షార్ప్నెస్. ఏమండి, ఏమండి? ఆ, ఈ కేసు ఏదో మనకు సరిపోయిట్టుంది. మ్. మన బాలుకు ట్రై చేద్దాం ఏంటంటే. నిజమే, రాజావారి కత్తులు కిరీటాలు అమ్ముకున్నా మన అప్పు కవరైపోద్ది. ఒరేయ్, ఆ. మన బాల రాకుమారుణ్ణి ఆ. స్వయంవరానికి సిద్ధం చెయ్యి. అలాగే సార్. ఆ. బలా కుమారుడట పెళ్ళే కుమారుడ. చిచ్చి వాడి పళ్ళ బోరింగ్ వేసే డ్రిల్లా 32 పళ్ళు పర్ఫెక్ట్ గా దించేశాడు. చాలా కష్టం. మీ దగ్గర బంధువులకి ఫ్రెండ్స్ కి కబురెట్టండి. దేనికి? చివరి చూపులకి. అమ్మా, ఇంట్లో ఘంటసాల భగవద్గీత క్యాసెట్ ఉందా? దేనికి? శవం పక్కన అది ఉంటే వచ్చే బంధువులకి ఏడుపు పొంగుకు వచ్చేస్తానమాట. అట్మాస్ఫియర్ కూడా చాలా క్లాసిక్ గా ఉంటుంది. ఏంటయ్యా బాబు నువ్వు చెప్పేది? భౌ భౌ కాటుకు మందు ఉంది. బుస్ బుస్ కాటుకు మందు ఉంది. మనిషి కాటుకి మందు లేదు. ఎందుకంటే నేను కరిచినోడు పాన్ తినొచ్చు, పాన్ పరాగ్ తినొచ్చు, గంజాయి తాగొచ్చు, హెరాయిన్ తినొచ్చు, ఎయిడ్స్ ఉండొచ్చు. అది ఆడు ఒంట్లోంచి పంటలోంచి నీ ఒంట్లోకి రావచ్చు, నువ్వు పైకి పోవచ్చు. ఏంటండి, ఏంటో మాటలు? భయపెట్టి చంపుతారా ఏంటి? రండి, మనం వేరే డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఆగండి ఆగండి ఆగండి. మీరు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు ఇయ్యే డైలాగులు చెప్తాడు, కానీ నేను చెప్పను. ఎందుకని? నా దగ్గర మందు ఉంది కాబట్టి. నిజంగానా? అవును, కాకపోతే కాస్త ఖరీదు ఎక్కువ అవుతుంది. అరే డబ్బు గురించి వరీ లేదయ్యా. అయితే ఓకే. అదేంటి నాకివ్వకుండా మందు మీరు తాగుతున్నారు? నువ్వు తాగు. థ్యాంక్స్. ఆ?
ఇది బ్రాండీ కదా? కాదని నువ్వేమన్నా చెప్పావమ్మా? మరి కాదు, టానిక్ బాటిల్ లో బ్రాండీ ఏంటని. ఇది హాస్పిటల్ అండి, పేషెంట్స్ కి డౌట్ రాకుండా టానిక్ టచ్ ఇచ్చాను. కావాలంటే నువ్వు సోడా కలుపు తాగు. అరే ఇది సెలైన్ బాటిల్ కదా? సోడా సెలైన్ టచ్ ఇచ్చా. అసలు ఇవన్నీ తాగటం ఎందుకని? నాకు ధైర్యానికి నీకు మత్తుకి ఈ చెయ్యంతా కోసి మళ్ళీ కొట్టాలి కదా. అమ్మా మీ ఆయన చెయ్యి ఎత్తి పట్టుకోండి. ఆవిడ మీ ఆవిడే, అందుకే చెప్పాను పట్టుకోండి అమ్మా పట్టుకోండి. ఇదేమిటి ముందు కొట్టకుండానే మత్తులోకి జారిపోయాడు. ఓహో మెల్లకే కిక్కిందన్నమాట. గట్టిగా పట్టుకోండి గట్టిగా పట్టుకోండి. అయిపోయింది. ఇదేంటి ఈవిడికి కూడా కిక్కిందా? అమ్మా అమ్మా ఇంక మీ వారిని లేపుపోవచ్చు. రండి బిల్లు ఇస్తాను, టిప్ ఇద్దరు కానీ డబ్బులు ఇద్దరు కానీ. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం